చాలా రోజులైంది మిమ్మల్ని అందరినీ కలిసి. కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం. రిధిమా క్రియేషన్స్ ఫస్ట్ మూవీ అంతేలే కథ అంతేలే నా డైరెక్షన్లో స్టార్ట్ చేస్తున్నాం కొత్త మూవీ. అండ్ వికాస్ వశిష్ఠ్ అండ్ తనీష్, సెహర్ కృష్ణ, ఒక ముఖ్య పాత్రలో శ్రీనివాస్, వీళ్ళందరి కాంబినేషన్లో అంతేలే కథ అంతేలే. ఇది నెక్స్ట్ మంత్ షూటింగ్కి వెళ్తున్నాం. ఈ కొత్త బ్యాండ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కసారి మీ బ్లెస్సింగ్స్ కోసం మిమ్మల్ని అందరినీ కలవటం జరిగింది. షూటింగ్ అయిన తర్వాత ఆబ్వియస్లీ మళ్ళీ తప్పకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుస్తాం. ఇది అనంతపురం బ్యాక్డ్రాప్లో ఒక మారుమూల గ్రామంలో జరిగే భావోద్వేగాలకు సంబంధించిన కథ. ముఖ్య పాత్రలో వికాస్ వశిష్ఠ్ రీసెంట్గా సినిమా బండి అని సూపర్ డూపర్ సక్సెస్ని సంపాదించుకుని అండ్ సైమా అవార్డ్స్కి డెబ్యూట్ హీరోగా నామినేట్ అయ్యి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్. సో తను కలవటం, తను ఓకే చేయటం, అట్లానే తనీష్, తన గురించి మనం ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ తను ఆల్సో. అండ్ సెహర్ కృష్ణ, తను ఆల్రెడీ మూవీస్ చేసింది, ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్. సో వీళ్ళ కాంబినేషన్లో నెక్స్ట్ మంత్ షూటింగ్ చేసుకుని అనంతపురం దగ్గర కదిరి ఆ సరౌండింగ్స్ అంతా కూడా ఒక షెడ్యూల్, దాని తర్వాత నల్గొండ సరౌండింగ్స్ ఒక షెడ్యూల్, లాస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ సరౌండింగ్స్ సిటీ అవుట్స్కట్స్, దాంతో షూటింగ్ ఫినిష్ చేసుకుని మళ్ళీ మీ ముందుకు వస్తాం. వన్స్ అగైన్ మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి ఆశీర్వాదాలతోటి తప్పకుండా మంచి సక్సెస్ సాధిస్తానని ఆశిస్తూ అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ. సినిమా బండి తర్వాత ఇంకోటి 2-3 సినిమాలు చేసిన తర్వాత ఒక ప్రతి డైరెక్టర్కి ఉంటుంది ఇలాంటి సినిమా మనం చెప్పాలి, బయటికి రావాలి, ఆ ఎమోషన్స్ అందరికీ రీచ్ అవ్వాలి అని. అలాంటి ఒక సబ్జెక్టే అంతేలే కథ అంతేలే. టైటిల్లోనే చాలా కథ ఉంది. అండ్ అలాంగ్ సైడ్ తనీష్తో వర్క్ చేయడం, పూజ్యులు గురువులు, మా సీనియర్ ఆర్టిస్ట్ Tanish, jokes apart, it will be lovely working with you, and thanks for everything. And Sarat Krishna, first adi chepparu sir, Sahar Krishnan, thank you so much, and I mean it will be great working with you, looking forward. And my very good friend Srinivas garu, చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. మన ఫోటోషూట్కి మాత్రం రాలే, బట్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ సార్. సో ఫస్ట్ ఈ స్టోరీ విన్నప్పుడు నాకు మ్యాక్స్ అని మన మ్యాక్స్ గారు కాల్ చేశారు. మ్యాక్స్ కాల్ చేసి దెన్ నేను అక్కడ షూట్లో ఉన్నా బెంగళూరులో. నివాస్ గారు మరి మ్యాక్స్ ది కేమ్ అండ్ మన డిఓపి గారు కూడా వచ్చారు, కలిసాము. దెన్ ఒక ఆల్మోస్ట్ 1.5 hour నరేషన్ అయింది. ఓవరాల్ క్యారెక్టర్ చాలా బాగుందండి. అంటే ఇలాంటి క్యారెక్టర్లు ప్రతి ఆర్టిస్ట్కు పడాల్సిందే. ఎక్కువ మాటలు ఉండవు కానీ మంచి ఇమోషనల్ డ్రైవ్ ఉన్న ఒక క్యారెక్టర్. అండ్ ఈ క్యారెక్టర్ కానీ తనిష్ క్యారెక్టర్ కానీ వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఒక రిలేషన్షిప్ కానీ ఇట్స్ వండర్ఫుల్. అండ్ ఒక వెరీ గుడ్ బాండింగ్ ఉన్న క్యారెక్టర్స్ ఇవి రెండు. సో ఇట్ విల్ బి గ్రేట్ వర్కింగ్ అనుకుంటా. అండ్ ముందు ఇంకా మొత్తం నేను కథ ఎక్కువ చెప్పను, ప్రీ రిలీజ్ ఈవెంట్లో గట్టిగా మాట్లాడుకుందాం, ఇప్పుడు ఏం మాట్లాడవద్దు. సో మీ సపోర్ట్ చాలా ఉండాలి. ప్లీజ్ డూ ప్రమోట్ అవర్ ఫిలిం అండ్ విల్ బీ బ్యాక్ విత్ వెరీ గుడ్ మూవీ ఆఫ్టర్ సినిమా బండి. అండ్ ఆ సినిమా బండి వల్ల సైమా నామినేట్ అయ్యాను. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ ఓన్లీ బికాస్ ఆఫ్ మీడియా ఫర్ షూర్. మీ మీడియా, ఎందుకంటే మాకు ఆ లాక్డౌన్ టైంలో అసలు ప్రమోషన్స్ లేదు, మేము
ఇండివిజువల్గా ఏం ప్రమోట్ చేయలే, బట్ ఓన్లీ మీ వల్ల ఆ సినిమా అంత రీచ్కి వచ్చింది. అదేలా ప్రతి సినిమాకి, ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి ఒక్క టెక్నీషియన్కి కానీ మీరే బ్యాక్ బోన్. సో ప్లీజ్ డూ సపోర్ట్ ఎవ్రీ వన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ హోల్ హార్టెడ్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నేను ఆల్రెడీ సినిమాస్ చేశాను, బట్ ఒక లాంగ్ బ్రేక్ అనమాట, ఒక 8 to 9 years. సో నివాస్ గారు నా వెరీ క్లోజ్ ఫ్రెండ్, పిలిచి నువ్వు మమ్మీ ఆశయం నెరవేర్చాలి, నువ్వు మళ్ళీ యాక్ట్ చేయాలి, నీకు ఒక క్యారెక్టర్ ఇస్తున్నా, నువ్వు చేయాలని చెప్పారు. సో ఐ సెడ్ ఓకే, వెరీ హ్యాపీ టు వర్క్. అండ్ వికాస్, తనీష్ ఈజ్ లైక్ మై బ్రదర్, అండ్ సహారా. ఓకే, అందరికీ ఆల్ ద బెస్ట్. నివాస్ గారు ఈజ్ వెరీ టాలెంటెడ్, ఐ హోప్. అండ్ ఆయన పెద్ద డైరెక్టర్స్ లిస్ట్లోకి వెళ్ళాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి, మంచి పేరు అందరికీ రావాలని చెప్పి, ద హోల్ టీమ్, ఐ విష్ ఎవరీబడి ఆల్ ది బెస్ట్. అండ్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. ప్లీజ్ కీప్ బ్లెస్సింగ్ అస్. థ్యాంక్స్ అలాట్. I thank my director, sir, Nivas sir, for choosing me for this role. And I would love to work with Anish Garu and Vikas Garu, hoping you people all will support us. అంటే మీ సపోర్ట్ ఉంటేనే కదా మేము ఏదైనా చేయగలిగేది. సో మాలాంటి కొత్త, అంటే నాలాంటి కొత్త యాక్ట్రెస్ బయటికి రావాలన్నా మీడియా సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఐ థ్యాంక్ నివాస్ గారు ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్, ఎందుకంటే నా పర్ఫార్మెన్స్ చూడకుండా నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఐ రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. I'll give my best and thank you so much for everyone. ఆఫ్టర్ సో లాంగ్, అంటే కొంచెం గ్యాప్ వచ్చింది బికాజ్ ఆఫ్ కోవిడ్ కావచ్చు, కొన్ని స్ట్రైక్స్ కావచ్చు. అండ్ బట్ ఈరోజు ఆఫ్టర్ సో లాంగ్ మనం కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. రిధిమా క్రియేషన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్నయ్య, తన ప్రొడక్షన్ లాంచ్. సో ఈ ప్రొడక్షన్ ఎన్నో సినిమాలు చేసి ఎంతోమందికి వర్క్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేలే కథ అంతేలే. యాక్చువల్లీ న్యూస్ అనే నేను ఐ థింక్ పాస్ట్ 9-10 years బ్యాకే కలిసి చేయాల్సింది. ఇట్ డెంట్ వర్క్ అవుట్ దెన్, బట్ ఫైనలీ కలిసి చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఫర్ చూసింగ్ మీ ఫర్ ద రోల్. సినిమా గురించి ఇంపార్టెంట్గా చెప్పాలి అంటే, ఇలాంటి సినిమాలు అంటే అటెంప్ట్ చేయడం చాలా తక్కువ మంది చేస్తారు. బికాజ్ కథ మీద నమ్మకం, అంటే బికాజ్ మనం చూస్తూ ఉంటాం కమర్షియల్ సినిమాలకి మనం ఎక్కువ, ఏ డైరెక్టర్ అయినా అండ్ మోస్ట్లీ యాక్టర్స్ అయినా సరే, వీ షో లాడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ కమర్షియల్ ఫిల్మ్స్ బికాజ్ అదొక సక్సెస్, స్టార్డమ్, ఫేమ్ అలాగే వస్తుంది కాబట్టి. బట్ ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. అండ్ అలాంటి సినిమాలు ఇప్పుడు ఆదరిస్తున్నారు ప్రేక్షకులని. వికాస్ చేస్తున్న సినిమా బండి, ఇలా చాలా సినిమాలు ఇట్ హాస్ ప్రూవ్డ్ ఇట్. అండ్ ఐఎమ్ హ్యాపీ, అంటే నా కంఫర్ట్ జోన్ ఇప్పటిదాకా నేను చేసిన కమర్షియల్ ఫార్మాట్ ఫిల్మ్స్ అండ్ ఆ కైండ్ ఆఫ్ యాక్షన్ ఆర్ లవ్ స్టోరీస్ ఆర్ ఇవి నార్మల్గా కామన్గా ఏ హీరో అయినా అటెంప్ట్ చేయగలిగేవి. బట్ ఫస్ట్ టైం నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి, యాజ్ యూ సీ ద పోస్టర్, ఒక్కొక్కళ్ళ క్యారెక్టరైజేషన్సే కొంచెం కొత్తగా ఉంటాయి. ఫర్ షూర్ ఇది ఒక హ్యూమన్ ఎమోషన్స్, అంటే ఒక ఫ్రెండ్షిప్ బాండ్ కానీ, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పంచుకునే రిలేషన్షిప్ కానీ, లేదా ఒక ఊర్లో ఒక్కొక్క మనిషి పంచుకునే బాండ్స్ కానీ చాలా కొత్తగా చూపించబోతున్నారు. అండ్ చాలా క్విర్కీగా ఉంటాయి, అట్ ద సేమ్ టైం చాలా ఎమోషనల్గా ఉంటాయి. ఇది మాత్రం చెప్పగలను, ఈ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత, అంటే కథ ప్రకారం ఇప్పుడు మేము ఇంకా షూట్ స్టార్ట్ చేయలేదు, బట్ యాజ్ ఫర్ అస్ ఐసీ, నేను కథ విన్నంత వరకు ఈ సినిమా చూసి బయటకు వస్తే ఒక హెవీ హార్ట్తో బయటకు వస్తారు ఫర్ షూర్. సో ఇలాంటి ఒక బ్యూటిఫుల్ రిటర్న్ స్క్రిప్ట్కి మమ్మల్ని చూస్ చేసినందుకు నివాసానికి థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ వికాస్ అండ్ సార్ కృష్ణన్. అండ్ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ కాస్టింగ్ ఆల్సో. ఇంకా ఫైనలైజ్ మేము షూట్కి వెళ్ళబోతున్నప్పుడు ఐ థింక్ క్యాస్ట్ డీటెయిల్స్ కూడా, క్యాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ మీకు ముందుకు వస్తాయి. అండ్ మీకు నివాసాన్ని ఇస్తారు. సో ఫైనలీ ఎప్పుడు కోరుకునేదే, ఎప్పుడు ఉండిందే, ఎప్పుడు కోరుకునేదే మీ సపోర్ట్ ఈ సినిమాకు ఉండాలని. మేము ఒక మంచి సినిమాని మీ ముందుకు తీసుకురావాలని విల్ డూ అవర్ బెస్ట్. అండ్ మోస్ట్లీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో మేము షూట్కి వెళ్ళబోతున్నాం. సో ఆ షూట్ ఫినిష్ చేసుకుని మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు ఇక్కడికి వచ్చినాను. థ్యాంక్ యూ.